అందరికీ శుభోదయము. నిన్న మనం కార్తీక మాసము 19వ అధ్యాయం చూసాం కదా! ఇక్కడ మనం 20వ అధ్యాయం చూద్దాం రండి. ఇక్కడ మనకి పురంజయ వృత్తాంతం గురించి వివరిస్తున్నారు. జనక మహారాజు పురాణమును గురించి వినాలనుకున్నప్పుడు వశిష్ఠుడిట్లు చెప్పసాగాడు. ఓ జనక, ఒకప్పుడు కార్తీక మాసము దాని గొప్పతనమును గురించి వివరంగా చెప్పమని అగస్త్యుడు అత్రి మహర్షిని అడిగాడు. అత్రి మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ మునీంద్ర, కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదంతో సమానమైన శాస్త్రము, ఆరోగ్యంతో సమానమైన ఉల్లాసము లేదు. హరినామ స్మరణతో సమానమైన నామము లేదు. హరితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసమందు ప్రాతఃనదీ స్నానము, దీపదానము, హరి పూజ చేయువారు కామితార్థమును పొందుతాడు. విష్ణు పూజ వలన కలియుగమందు వివేకమును, ధనమును, యశస్సును, విజ్ఞానమును, సర్వత్రా విజయమును పొందుతారు. త్రేతాయుగమునందు అయోధ్యపతియు సూర్యవంశ సంభూతుడగు పురంజయుడు అను రాజు కలడు. అతను కొద్ది కాలము ధర్మ మార్గమందు నడిచి తర్వాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్ట పరాక్రమయుక్తుడై మహాశూరుడు సత్యమును శౌచమును విడిచి దేవ బ్రాహ్మణుల భూములను అపహరించి బ్రాహ్మణులను ద్వేషించి లోబి అయి హింసకుడై అధర్మములకు పాల్పడ్డాడు, నిలయమయ్యాడు. ఇతని దుష్కార్యములను చూసి సామంతులు, కాంబోజ, కురు రాజాదులు సింహములతో, ఏనుగులతో, రథములతో, కల్బములతో చుట్టుముట్టారు. పురంజయుడు చతురంగ బలములతో బయటకు వచ్చాడు. పురంజయుడు ధనుర్బాణయుతమును, ధ్వజయుతమును, స్వయం ప్రకాశమానమును, అనేక దిగ్విజయములను చేసినదియు, అస్త్రపూరితము, మహాచక్ర సంయుక్తము, మంచి గుర్రములతో గూడినది అయినను, సూర్యదత్త రథమును ఎక్కి ధనుర్బాణములను ధరించి చతురంగ బలముతో పురద్వారముల నుంచి శత్రు సైన్యములలో ప్రవేశించి భేరి తూర్య నాదములను, శంఖనోముఖ చాపట ధ్వనములను ఒక్క మారుగా ఉరుములు చప్పుడు వలె ధ్వనించ చేయించాడు. ఇది 20వ అధ్యాయము సమాప్తము.